శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్కంద పంచమి. స్కంద పంచమి అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించింది ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే. ఆ ముందు రోజుని స్కంద పంచమి అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాము. శివుడు ఒకసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడు. అంతే, మన్మధుడి మీద శివుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగా నదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలో షష్ఠి తిథి నాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజున కుమార షష్ఠి అనే పేరుతో ఘనంగా నిర్వహిస్తుంటారు. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టము. ఇంకా ఆషాఢ మాసంలో తన పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టము. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇటువంటి స్కంద పంచమి షష్ఠుల గురించి తెలుసుకుంటూ కుమారస్వామిని ధ్యానిస్తూ కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీరస్తు, శుభమస్తు, శుభసంకల్పమస్తు, కళ్యాణమస్తు, ఆనందమస్తు, ఆరోగ్యమస్తు, అద్భుతమస్తు, అమృతమస్తు, అమృతతుల్యమస్తు, ఆనందం పరమానందం మహానందమస్తు, ఆనందం ఆనందం అద్వితీయానందమస్తు, ఆనందం ఆనందం అఖిలానందమస్తు, ఆనందం ఆనందం బ్రహ్మానందమస్తు, ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు, ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్తు. ఆనందో బ్రహ్మాస్మి. స్వస్తి. శుభం.